తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగిన భువనగిరి పార్లమెంటు ప్రాంతం ఏ ఊరు వెళ్లినా కమ్యూనిస్టు జెండాలు అమరవీరుల స్తూపాలు కల్పిస్తాయని, ఎంతో పోరాట చరిత్ర కలిగిన ప్రాంతం కాబట్టి ఇక్కడి నుండి సిపిఐ ఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను పోటీలో నిలబెట్టినట్లు సిపిఐ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నేడు లక్ష్మీ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు చూసి ఓట్లు వేయడం కాదు, వ్యక్తులను చూసి వారు చేసిన ప్రజా పోరాటాలు చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. సమావేశంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్, సిపిఎం పార్టీ నాయకులు జయరాంలు, అక్బాల్, మల్లేష్, మంగ, నర్సింహులు, బాలరాజు తదితరులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఇట్లా అనేక రాష్ట్రాల్లో మన అభ్యర్థుల పోటీకి నిల్చడం అనేది జరిగింది. అందుకని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ఒక్క సీట్ అయినా మనం పోటీలో ఉండాలి. తద్వారా మనం రాజకీయ ప్రచారం చేసుకోవడానికి, పార్టీ ప్రతిష్టని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఎన్నికని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఇంకా 4-5 నియోజకవర్గాలు చర్చల్లోకి వచ్చినాయి. కానీ మిగతా వాటిని పోల్చి చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మన జెండా, మన నాయకులు, అదేవిధంగా అనేక గ్రామాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, వాళ్ళ స్తూపాలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆలయం చరిత్ర సాధారణమైనది కాదు. ఆట్ల కమలాదేవి, ఆట్ల లక్ష్మణస్వామిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇట్లాంటి హేమీలు ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి నాయకత్వం. కమలాదేవి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నది. శాసనసభలో తన వాణి వినిపించినటువంటి ప్రాంతం. ఏ గ్రామం పోయినా ఎర్రజెండా గురించి చెప్పే గ్రామాలు ఉన్నాయి. ఏ ప్రజల్ని కదిలించినా ఎర్రజెండా గురించి చెప్పేవాళ్ళు, ఆ నాయకుల గురించి చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ తరానికి కొంత తెలియకపోవచ్చు, అయినా వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పెద్దలు వివిధ సందర్భాలు జరిగే ఉపన్యాసాల్లో విన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా పక్కకు భువనగిరి ఆ నియోజకవర్గం సంగతి ఆంధ్ర మహాసభ జరిగినటువంటి ప్రాంతం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి ఊదిన ప్రాంతం ఆ గడ్డ, భువనగిరి గడ్డ. రావి నారాయణ రెడ్డి భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి జవహర్లాల్ నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నటువంటి ఘనమైన చరిత్ర భువనగిరి నియోజకవర్గ పార్లమెంటుకున్నది. నేను నియోజకవర్గాల గురించి చెప్తున్నాను, కానీ ఓవరాల్గా భువనగిరి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క చరిత్ర. మొట్టమొదలు మన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభం చేసింది కూడా రావి నారాయణ రెడ్డి. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి. సుంకం అచ్చాలు దళితుడు, ఆయన కూడా నెహ్రూ గారి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే నల్గొండ జిల్లాలో అట్లాంటి ఉమ్మడి నల్గొండ జిల్లా. సోషలిస్ట్ పదాన్ని తీసేయండి. ఎవరు చేర్చారండి సోషలిస్ట్ పదాన్ని? ఇందిరాగాంధీ గారు చేర్చారు, మన నెహ్రూ గారు చేర్చారు. ఎందుకు సోషలిస్ట్ అంటే సామ్యవాదం కావాలి. రష్యాలో సామ్యవాదం ఉంది, భారతదేశంలో కూడా సామ్యవాదం కావాలని. అందుకే భారతదేశంలో ఒక పెను ప్రమాదం రాబోతుంది మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే. అందుకే
బీజేపీ వాళ్ళు పగడికలు అంటున్నారు 2024 ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తామని 150 సీట్లు మాత్రం బీజేపీకి దాటవి ఈ ఎన్నికల్లో. అందుకే బీజేపీ ఘోరంగా ఓడిపోబోతా ఉంది ఈ ఎన్నికల్లో. ఇది మనం గమనించాలి. అలాగే బీఆర్ఎస్ మీకు తెలుసు, బీఆర్ఎస్ మళ్ళీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలింది, అప్రహతీయంగా ఏలింది, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి సాధించావు? ఆలేరు నియోజకవర్గం ఉదాహరణ చూడండి. ఆలేరు నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి అయింది? కొన్ని గంధమల్లు వచ్చిందా? బసవాపురం పూర్తయిందా? ఆత్మకూరు నుంచి బునాది గారి కాలం పూర్తయిందా? ఇరిగేషన్ ఏ మేరకు అయింది? అంటే యాదగిరిగుట్టను చూసి మనం భవిష్యత్ అంతా బాగుందని చెప్పి అనుకుందామా? మొత్తం ఫెయిల్ అయ్యారు కదా పాలకులారా. మీరు 10 ఏళ్ళు ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ చేతులు అధికారం పెడితే ఏం చేశారు? చర్చకు సిద్ధం, రండి మాట్లాడుకుందాం. మీరే టైం పెట్టండి. 10 ఏళ్ళ మీ పాలన మీద చర్చకు సిద్ధం మేము. అది నీటిపారుదల రంగంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, రహదారులు కావచ్చు, ఉపాధి అంశాలు కావచ్చు, ఏ మౌలిక రంగంలో చూసినా కూడా వెనుకబాటు గురైంది ఆలేరు నియోజకవర్గ ప్రాంతం. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్నాను. అందుకే పార్టీల విధానాలు చూడండి, పార్టీల యొక్క పనితీరును చూడాలని చెప్పని ఈ ఎన్నికల్లో ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో అంశం, వ్యక్తులు చూడండి. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యక్తులు ఎవరు, వ్యక్తుల యొక్క గుణగణాలు ఏమిటి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి? నేను వ్యక్తుల పేరు చెప్పదలుచుకోలేదు. కొన్ని కొత్త ముఖాలు వచ్చేస్తున్నాయి. ఏంటి మీ చరిత్ర? ఏమైనా లాంటి దెబ్బలు తిన్నావా? ప్రజల కోసం పనిచేసావా? జనజీవనం కలిసి పనిచేసావా? ఏ ఉద్యమాలు చేశావు? ఏమని ఓటు అడుగుతా ఉన్నావు? నీకున్న మెరిట్స్ ఏమిటి? వాళ్ళు అంటున్నారు మాకున్న గొప్ప మెరిట్ డబ్బు మాత్రమే మా మెరిట్ అని చెప్పి అంటున్నారు. డబ్బేనా నీ మెరిట్? అట్టయితే మా దగ్గర డబ్బు లేదు, మేము డబ్బులో ఫెయిల్. కానీ మిగతా అన్ని మెరిట్స్ కమ్యూనిస్టులకు ఉన్నాయి. ఇది మా గొప్పతనం. మిగతా మెరిట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, డబ్బులు మాత్రం మేలేం. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి మన ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, నాకు 100 ఎకరాల భూమి ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి హైదరాబాద్లో, నా పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు, కోటాను కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను కోటీశ్వరుణ్ణి. ఆయన ప్రెస్ మీట్ చెప్పిన మాటలు. అరే ఎందుకు చెప్తున్నావు ఆయన అంటే, నేను మళ్ళీ సంపాదించుకోవడానికి నాకు అవకాశం లేదుగా, నేనే కోటీశ్వరుణ్ణి. కొన్ని నువ్వు ఏం చేసావు జనానికి? నేనేం చేయలేదు. ఆయన చెప్తున్న మాటలు, నేనేం చేయలేదు, కానీ నాకు మాత్రం ఓటేయండి. ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విలేకరి ఏం మాట్లాడుతున్నావు? ఇంకొక ఆయన అవకాశాల రాజకీయాలు, బీజేపీ ఆయన బీఆర్ఎస్లో అనేక రకాల సౌకర్యాలు అనుభవించి కేవలం బీజేపీ అభ్యర్థి నిలబడుతున్న దేనికో తెలుసా? తన సంస్థల్ని కాపాడుకోవడానికి ఒక రాజకీయ పదవి కావాలి, తన యొక్క షేర్ మార్కెట్ని డెవలప్ చేసుకోవడానికి రాజకీయ పదవి కావాలి, కాబట్టి అతను ఎందుకు నిలబడతా ఉన్నాడు. ఇంతకన్నా వేరేది ఏం లేదు. మీరు చూడండి, ఏదైనా రైల్వే స్టేషన్లో పోయి చూడండి, చాలా గొప్ప చెప్పాడు. మీరు భువనగిరి రైల్వే స్టేషన్లో 2 కౌంటర్లు ఉంటే ఇప్పుడు ఒకటే కౌంటర్ ఉంది, ఏ ఒక్క రైలు ఆగట్లేదు. ఆలేరు పరిస్థితి ఎట్టుందో. ఏం చేశావు? పోనీ ఏం అభివృద్ధి చేసావు అని చెప్పి మళ్ళీ వస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ అవతరణకు వచ్చావు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని తిరస్కరించాలి ప్రజలంతా. అందుకే